ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థన నేర్పుమయ అనే అంశాన్ని మనం వరుసగా ఆలోచిస్తూ ఉన్నాం. బైబిల్లో వారు ఎలాగ ప్రార్థన చేశారు, మనం ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి మనం అన్వయించుకుంటూ వాటిని ప్రార్థన నేర్చుకోవడానికి మనం ఈ స్థలానికి వచ్చాం. విశ్వాస జీవితం కట్టబడాలంటే ప్రార్థనే రహస్యం. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అని అన్నాడు. విశ్వాసి తన జీవితాన్ని కట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా కట్టుకోవాలి అని అంటే యూదా నమ్మినది ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకోగలం. ప్రార్థన ద్వారానే మనం స్థిరులుగా ఉండగలం. ప్రార్థన చేయని వారు చపల చిత్తులుగానే ఉంటారు. ఈ విషయాన్ని యూదా చాలా స్పష్టంగా తన పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. యూదా ప్రారంభించినప్పుడు తను రక్షణను గురించి రాయాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి దుర్బోధలను ఖండించడానికి, ఎదుర్కోవడానికి ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రికను చాలా అద్భుతంగానే రాశాడు. ప్రార్థన యొక్క అవసరతను గురించి ఈ చిన్న పత్రిక అయినా పత్రికలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుతూ వచ్చాడు. 2వ వచనంలో మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అనేది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు అని ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమి చెప్పాడు అనంటే 3-4 వచనాలలో ఈ యొక్క తప్పుడు బోధలను మనం ఎదుర్కోవాలి అనంటే తప్పనిసరిగా ప్రార్థనే కావాలి. ప్రార్థన లేకుండా మనం ఏ తప్పుడు బోధలను మనం ఎదుర్కోలేం. ఈ లోకంలో అనేకమైన తప్పుడు బోధలు ప్రబలిపోయాయి. వేల కొలది ఈ యొక్క తప్పుడు బోధలు ప్రచారంలోనికి వచ్చేసాయి. ఆ ప్రచారం ఎందుకు వాటిని ఎదుర్కోవాలంటే ప్రార్థన అనేది చాలా చాలా అవసరము అనేది ఈ పత్రికలో తను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన లేని వారు విశ్వాసమందు స్థిరంగా ఉండలేరు. ప్రార్థన లేని వారి జీవితంలో ఏ బోధ వస్తే ఆ బోధకు వారు కొట్టుకొని పోతూ ఉంటారు. అనేక మంది వారు ఈ బోధ బాగుంది, ఈ సంఘానికి ఆ సంఘానికి పరిగెత్తడానికి కారణం ఏంటి అనంటే ఒక స్థిరంగా ఉండకపోవడానికి వారి జీవితంలో ప్రార్థన జీవితం లేకపోవడమే. ప్రార్థన ఉంటే నువ్వు వెళ్ళే సంఘంలో నువ్వు ఉండాలో లేదో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ రోజున వారి జీవితాల్లో ప్రార్థన లేకపోవడం చేత వారు ఆ బోధను వింటున్నప్పుడు అది సత్యమని వారు గ్రహించలేకపోతూ ఆ యొక్క అసత్యమని, తప్పుడు బోధని, లేకపోతే సత్యమని వారు గ్రహించకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవడమే. ప్రార్థన లేకపోవడం చేత దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోలేం. అంత మాత్రమే కాదు, ప్రార్థన లేకపోవడం చేత మనం శక్తివంతులుగా ఉండలేం కూడా. ఈ యోధా పత్రికను చదువుతూ ఉన్నప్పుడు మార్టిన్ లూథర్
రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క 95 సిద్ధాంతాలను ఎదుర్కోగలిగాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, ఒక్కసారే అప్పగింపడిన బోధ నిమిత్తము పోరాడవలనని అని చెప్పాడు. 3వ వచనంలో కనబడుతూ ఉంది. ఆ పోరాడడం అనేది ఎలాగ పోరాడాడు అనంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం చేత అతడు పోరాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎదుర్కోగలిగాడు. ఆ రోజున 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క తప్పుడు బోధలన్నిటినీ కూడా ఖండించగలిగాడు. కారణం ఏంటి అనంటే ప్రార్థనా జీవితమే. ఈరోజు ప్రార్థన లేకపోవడం చేత తప్పుడు బోధలకు కొట్టుకుపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పిన విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన అనేది ఎలాగ చేయాలో తను 20-21 వచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. నేను చదువుతూ ఉన్నాను. ఇది యూదా తన జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యతలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి మాట్లాడాడు. ఏదో రీతిగా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం అనేది చూడండి, దేవుని యొక్క వాక్యంలో 20-21 వచనాల్లో కలిసిన దగ్గర పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. పరిశుద్ధాత్మలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఇక ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అనగానే మనకు తెలుసు, పెంతెకోస్తు వారు కెరాస్మెటిక్ మూమెంట్ అని అంటారు. ఆ మూమెంట్ వాడు, ఆ పెంతెకోస్తు వారు చూసారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థన గురించి ఎక్కువగా నొక్కి చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని, ఆ ప్రార్థన గురించి నేను ఎక్కువగా వివరించాను. కానీ మీరు అప్పుడప్పుడు పెంతెకోస్తు సంఘాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి మాట్లాడతారో అవన్నీ కూడా మీకు తెలుసు. ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది, ఇదిగో పెంతెకోస్తు వారే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలరు అని చెప్పి వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరికొన్ని సంఘాలు ఏం చేశారు, పరిశుద్ధాత్మలో ప్రార్థనను గురించి అసలు ప్రస్తావించడమే మానేశారు. ఇక్కడ యూదా తన పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి మనం కూడా మాట్లాడితే పెంతెకోస్తోళ్ళలాగానే వీళ్ళు కూడా భాషల్లో మాట్లాడేస్తారేమో అని చెప్పి డినామినేషనల్ చర్చెస్ ఇంకా బ్రదరన్ చర్చెస్ అందుకే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి ప్రస్తావించడం మానేశారు. వీళ్ళు అపార్థం చేసుకున్నారు, వాళ్ళు అపార్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనే విషయాన్ని అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఈ రాత్రి సమయంలో కొద్దిగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది మొట్టమొదట ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకుందాం. నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచున్నానా అనేది. ఇక్కడ రాయబడింది, యూదా తన యొక్క శ్రోతలకు చెప్తూ అన్నాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అన్నప్పుడు నేను ఇక్కడ కూర్చున్న నేను, లేకపోతే నిలబడిన నేను, ఇక్కడ మనం చేరిన మనమందరం కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళమే మనం చెప్పాల్సిన అవసరత ఉంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఒకటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మనము ఆయనతో సామరస్యముగా జీవించడం అనేది, మనం ఆయనతో సామరస్యంగా జీవించాలి అనేది, ఇది అర్థం చేసుకోండి. దాంట్లో వివరణ నేను మీకు తెలియచేస్తా. సామరస్యముతో అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఆయనతో కూడా మనం సమాధానం కలిగి అవగాహన కలిగి ఉండడం అనేది. మొట్టమొదట విషయాన్ని లో అని అన్నాడు. అక్కడ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మలో అని అన్నాడు. లో అనే దానిని ఆ చిన్న ఒక్క అక్షరమే కావచ్చు, కానీ ఇంగ్లీష్లో ఒక పదం అది, ఇన్ అనే విషయాన్ని. కనుక ఆ పదాన్ని లేకపోతే లో అనగానే మనం ఇప్పుడు కూర్చుని ఆలోచించాలి. లో అనే మాటను నూతన నిబంధనలో లో అనేది, ఇన్ అనే పదజాలం 2000 సార్లు రాయబడింది. ఇది 2000 సార్లు కనబడుతుంది. లో అనేది, పరిశుద్ధాత్మలో అనేది. ఇంకా చెప్పాలి అనంటే దాని అర్థం పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతో అనేది కూడా కొన్ని తర్జుమాలో అనువాదించబడింది. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది, పరిశుద్ధాత్మలో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయడం అనేది అది మనల్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది, పరిశుద్ధాత్మతో అని అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా అనే విషయాన్ని. కనుక మనకు పరిశుద్ధాత్ముడు ఎలాగ ప్రార్థన చేయాలో నిర్దేశిస్తాడు. ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేసేటట్లు మనల్ని నడిపించాడు పరిశుద్ధాత్ముడు. నోటికల్లా వచ్చిందల్లా వాగేయడం అనేది పరిశుద్ధాత్ముని యొక్క కాదు. అందుకే నన్ను సామరస్యము అని అన్నాను. ఆ సామరస్యముతో మనం ఎలాగ జీవించడం, ప్రార్థించడం కావాలి. ఇక్కడ పరిశుద్ధాత్మలో ఒక సన్నిహితము, అంటే ఒక చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేది మనకు కావాల్సింది. అది మనం పూర్తిగా ఆయనతో ఏకీభవించడం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన, ఎవరు ప్రార్థన చేయగలరు పరిశుద్ధాత్మలో అనంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడు పాపములో నివసించడు, పాపములో జీవించడు. పాపము మన హృదయాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేస్తాడు, పాపమును ఒప్పింపజేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పుకొన చేస్తాడు, మనను ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పాపంలో జీవించే వాళ్ళు ప్రార్థన చేయలేరు. వారి హృదయాలలో సరి అయిన రీతిగా వారు దేవుని పట్ల సన్నిహితమైన సరి అయిన సంబంధం లేకుండా, ఆ సామరస్యం లేకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది సాధ్యం కాదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే మన జీవితంలో, మన హృదయంలో పాపము లేనప్పుడు చేయగలం.
అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు, హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు మన పాపమును ఒప్పింప చేసి పరిశుద్ధపరిచి ప్రార్థనలో నడిపిస్తాడు. పాపము ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండదు. అందుకే చెప్పాడు పరిశుద్ధాత్మలో అనే విషయాన్ని. పరిశుద్ధాత్మలో ఆ ఆ ప్రార్థన అనేది మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి లో అనే మాటను గురించి చెప్పాను. మనం ఈ పదజాలాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇన్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో కనబడుతుంది. ఎవడైనా క్రీస్తునందు అనే మాటను నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. కాబట్టి క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. లో అనేది ఆయనలో ఉంటే, ఇప్పుడు మనం మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటే మనం పాపమునకు చోటు లేదు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు అనంటే మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా లో అని చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. చాలామంది పరిశుద్ధాత్ముడు వస్తాడు పోతాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు పోడు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. చదువుతూ ఉన్న యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ అనే విషయాన్ని, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఎవరిలో నివసిస్తాడు? యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో చదువుతున్నాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు, యేసు ప్రభునందు విశ్వాసముంచువారు ఆత్మను పొందుతారు. ఇది ఈ యోహాను సువార్త అనేది ఎప్పుడు రాశాడు అనంటే దాదాపు 100వ సంవత్సరంలో రాశాడు. ఇది ఈ యొక్క సువార్త ఆఖర్లో రాయబడిన సువార్త ఇదే. అపోస్తల కార్యం యొక్క చరిత్ర అంతా అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా ఆలోచించి అపోస్తల కార్యంలో ఉన్న ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటిని నివృత్తి చేస్తూ యోహాను సువార్తలో చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. అందుకే వారు ఒక క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని చదవకపోవడం చేత, అర్థం చేసుకోకపోవడం చేత వాళ్ళు చేసే బోధలు వేరేగా ఉన్నాయి. అందుకే ఇక్కడ చెప్పాడు, తన యందు విశ్వాసముంచువారు. ఆ ఆత్మ ఎల్లప్పుడూ ఉండుటకు అని అన్నాడు. ఆ ఆత్మ 16వ అధ్యాయంలో పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పుకొన చెయ్యును అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఒప్పుకొన చేస్తాడు.
16వ అధ్యాయంలో 13వ వచనంలో, అనగా ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఏదో కాదు, ఆయన ఏమన్నాడు? ఆయన తనంతటా తాను ఏమీ చేయక వేటిని వినునో వాటిని బోధించి అని అన్నాడు. చక్కగా బోధిస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. నేను వరుసగా కొన్ని వచనాలు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మను చేత, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ ద్వారా అనే ప్రార్థన అనేది ఎలాగో ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూనులై ఉండుడి అని అన్నాడు. మద్యం పిచ్చి పిచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, పిచ్చి వాగుడు వాగుతుంది. మద్యం తాగితే పేలాపన కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు పేలాపన మాటలు పలకడు. పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని నియంత్రిస్తాడు. దాని అర్థం నియంత్రణ అనేది. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని నియంత్రణ అంటే మనల్ని అదుపులో ఉంచుతాడు. ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు అనంటే, ఇంకా ప్రభువునకు దగ్గరగా నడిపిస్తాడు. యోహాను పత్రికలోనికి వెళ్తే, మొదటి పత్రిక నేను చెప్పాను సామరస్యముతో అని అన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును అని అన్నాడు. ఎప్పుడు? ఆయనతో అన్యోన్య సహవాసం, ఒక సామరస్యమైన జీవితాన్ని. చీకట్లో జీవిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. పాపం పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తావు? ఏం ప్రార్థన చేయలేవు. పరిశుద్ధాత్ముడు నిన్ను నియంత్రిస్తాడు. నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రభువునకు దగ్గరగా నడిపిస్తాడు. అన్యోన్య సహవాసము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను రూపాంతరపరుస్తాడు. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు, కాబట్టి సహోదరులారా అని చెప్పి, పరిశుద్ధమును దేవునికి అనుకూలం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి అనంటే ఆయనకు అనుకూలంగా. అందుకే చెప్పాను సామరస్యము అని చెప్పాను. అనుకూలమైన సజీవ యాగంగా మనల్ని మనం పూర్తిగా ఏం చేస్తాం? విధేయతతో కూడిన జీవితాన్ని జీవిస్తాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది. అంతేకాదు, పరిశుద్ధాత్మలో జీవిస్తున్న వ్యక్తి, గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో 25వ వచనంలో చదువుతున్నాను. మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. క్రమము
మన జీవితాల్లో ఒక పద్ధతి, అక్రమంగా కాదు, క్రమముగా ఈ రీతిగా పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుతూ, పరిశుద్ధాత్మతో ఆ యొక్క ప్రభువుతో సన్నిహితంగా విధేయతతో ఇప్పుడు క్రమముగా ఈ రీతిగా జీవించగలిగినప్పుడే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలం. ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. యూదా పత్రికలో 20-21 వచనాలు కలిసిన దగ్గర పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఏంటి అనేది మొదటిది చెప్పాను. రెండవది ఏంటి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనంటే, దేవుని వాక్యము చేతనే ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యము చేత నిర్దేశింపబడతాడు. దేవుని వాక్యము చేతనే ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏ కార్యము చేసినా, ఏ ప్రార్థన మన చేత చేయించాలనుకున్నా వాక్యానికి విరుద్ధంగా ఏ ప్రార్థన చేయించడు, నడిపించడు. పరిశుద్ధాత్ముడు ఆ నడిపించడం అనే విషయాన్ని బైబిల్లకు అనుకూలంగానే నడిపిస్తాడు. వాక్యానికి దాటి వెళ్ళడు పరిశుద్ధాత్ముడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్న విషయాన్ని గురించి యూదా పత్రికలో మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమన్నాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. అది ఒక కొనసాగే ప్రక్రియ, నిరంతరము కూడా. పరిశుద్ధాత్ముడు ఒకసారి ప్రార్థన చేసి ఆగిపోయాడు కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అన్నాడు. మీరు ఒక విషయాన్ని చూపిస్తాను నేను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్తలో చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా అని అన్నాడు. చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే చేస్తూనే ఉంటాం, ఆగిపోవడం కాదు. నిరంతరము ఒక ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రార్థన ఆగిపోదు. ఆయనతో సహవాసం కలిగి, విధేయత కలిగి, ఆయనతో పూర్తిగా మన జీవితాన్ని చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన అనేది ఎలాగా స్థిరంగా కొనసాగుతుంది, నిరంతరము కొనసాగుతుంది, స్థిరంగా కొనసాగుతుంది. అడపాదడపా కాదు ప్రార్థన అనేది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 12వ అధ్యాయము 12వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని అన్నాడు. ఎలాగుంటాం? అన్ని పరిస్థితుల్లో, కష్టంలో, సుఖంలో, ప్రతి పరిస్థితిలో. ఈ రోజున చాలామంది వారి జీవితాలు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనకు వస్తారు. అది కాదు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుని ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే అది కొనసాగే ప్రక్రియ. అది
ఎల్లప్పుడూ పట్టుదలతో ప్రార్థన చేస్తూ, అన్ని పరిస్థితుల్లో, అన్ని కష్టాలలో, బాధల్లో నమ్మకంగా ప్రార్థన చేయడమే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలో ప్రోత్సహిస్తూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను చదువుతూ ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. మనకన్ని వచనాలు కలిసి ఉన్నాయి. 15వ వచనంలో, 16వ వచనంలో పైక ఎడతెగక ప్రార్థన చేయడు. పరిశుద్ధాత్ముడు నిరంతరం కూడా ప్రార్థన చేస్తాడు. మనల్ని నిరంతరం కూడా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ఇది అందుకే చెప్పాను, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచున్నారా అని అన్నాను. పరిశుద్ధాత్ముడు ప్రార్థన మన చేత చేయిస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగానే ప్రార్థన చేస్తాం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది ప్రార్థన చేయం. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే. ఆయన చిత్తానుసారంగా. 5వది ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి అని అన్నాడు. అక్కడ ఆత్మ వలన. దేని వలన? ఆత్మ వలన. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది. కనుక ఎలాగ ప్రార్థన చేస్తాం? ఒక సామరస్యముతో, ఒక స్థిరముగా, పట్టుదలతో, ఎడతెగక, చిత్తానుసారంగా ప్రతి సమయమందు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణమైన, అక్కడ ఏ స్వార్థానికి తావు ఉండదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్వార్థానికి తావు వచ్చిందా, అది పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడడం లేదు, శరీరంతో నడిపింపబడుతున్నావు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వార్థాలకు తావు లేదు. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే 4వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీలో, మీ అవయములో, అంటే శరీరం పోరాడుచు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయు. ఇదంతా కూడా దేని వలన? ఇదంతా శరీరం. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై అని అన్నాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన కాదు, శరీరంలో ప్రార్థన. శరీరంలో ప్రార్థన అది. ఆత్మలో ప్రార్థన చేద్దాం అది కాదు. ఇందులో స్వార్థం అనేది కనబడదు. చదువుతూ ఉన్నా ఇంకా
దురుద్దేశముతో అడుగుదురు, మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏముంటుంది? స్వార్థాలకు తావు ఉండదు. అందుకే ఇక్కడ చెప్పాడు, ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ. ఆయన కోసం బ్రతకాలని అనిపిస్తుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే అది. స్వార్థాలకు తావొచ్చింది, శరీరానికి తావొచ్చిందంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం లేదు. మొదటిది నేను చెప్పుకుంటూ వచ్చాను, లో అనేది. ఆయనలో సామరస్యంతో, ఆయన నా మనసు ఒకటే, ఆయన నడక నా నడక ఒకటే. ద్వారా అని చెప్పాను. ఏంటి? ఏం చేయడం? ఎలాగ చేస్తూ ఉన్నా? పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆగడు. అది కొనసాగే ప్రక్రియ. వాక్యానుసారంగానే ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అని అంటే ఆయనపై పూర్తిగా ఆధారపడడం. దేవుని యొక్క వాక్యంలో చూపిస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎప్పుడు సహాయము, ఎప్పుడు సహాయం చేస్తాడు? అక్కడ చెప్పాడు, మన బలహీనతలను చూచి అని అన్నాడు. మన బలహీనతలను చూచి. మనం ఎప్పుడైతే బలహీనం అయ్యామో ఒకరిపై ఆధారపడడం నేర్చుకుంటాం. నేను ఈ బరువులను మోయలేను అని అన్నప్పుడు ఇంకొకరి సహాయం కోరుకుంటా. అందుకే నా చింతలు నేను సతమతమైపోతూ ఉంటే ఆ చింతలు ఎవరితోనో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. అందుకే అన్నాడు, మన బలహీనతలను. నా బలహీనత, నేను ఎప్పుడైతే బలహీన అయ్యానో ఎవరి మీదో ఆధారపడతా. పరిశుద్ధాత్ముడు పై ఆధారపడడం. అందుకే చెప్పాను, సహాయము కొరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయము ఆయన మీద, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనతో దేవునికి తెలియచేయడం. ఏం చేయాలో నాకు తెలీదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ, నేనేం చేయాలో నాకు తెలీదు, ఏం చెప్పాలో నాకు తెలీదు, ఏమి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలీదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు, ప్రభువా నాకు తెలియదు, నేను ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి అని అన్నాడు.
భారం ఎక్కువైపోతుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ భారమంతా కూడా యెహోవా మీద మోపుము. ఆయన నీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఇది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే మన బలహీనతలను చూచి, ప్రభువా ఏం చేయాలో నాకు అర్థం కావడంలా, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియడంలా, ఈ సమస్యను ఎలాగ పరిష్కరించుకోవాలో నాకు తెలియదు. అందుకే ఇక్కడ చెప్పాడు, రోమీలకు రాసిన పత్రికలో ఆ మాటలు చెప్పాడు, ఆయన మన బలహీనతలను చూచి, అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. యుక్తముగా పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలా ప్రార్థన చేయి. అందుకే పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో నడిపిస్తున్నాడు, వాక్యానుసారంగానే ప్రార్థనలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు. నువ్వేం చేయాలో, ప్రభువా నాకు తెలియదు, నేనేం చేయాలో నాకు తెలియదు, ఏమి చెప్పాలో నాకు తెలియదు, నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడడం చేత యుక్తముగా ఆయన ప్రార్థన ఆయన కదిలిస్తాడు, నేను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు. తెలియనప్పుడు ఆయన ఇంకా అన్నాడు, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, ఆ వాక్యంలో ఎలాగ రాయబడినాయో విషయాన్ని గురించి 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మధ్యవర్తిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను మధ్యవర్తిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందుకే ప్రార్థన అనేది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. అందుకే పరిశుద్ధాత్మ సహాయముతో యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన సమర్పిస్తున్నాం. ప్రార్థన అనేది అందుకే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు నామములో తండ్రికి సమర్పించుకోవడం ప్రార్థన అనేది. అందుకే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. ఏ సమస్య వచ్చినా నాకు తెలియదు, నువ్వు నడిపించు, నాకు సహాయం చేయి. నేను అలా ప్రార్థించింది ఎలాగ దేవుణ్ణి అడగాలో నాకు తెలియదు. యుక్తముగా ఎలా మనం కొన్నిసార్లు యుక్తంగా మాట్లాడడం అనేది చేస్తుంటాం. అవతల వాళ్ళ ప్రశ్నకు సమాధానం యుక్తముగా సరైన జవాబు ఇవ్వడం, ఆ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వడం అనేది యుక్తముగా. అలాగే పరిశుద్ధాత్ముడు యుక్తముగా యేసు నామములో తండ్రిని ఎలా అడగాలో పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు బైబిల్ని దాటి, ఏ వాక్యాన్ని దాటి ప్రార్థనలో మనల్ని నడిపించాడు. పరిశుద్ధాత్ముడు స్వార్థముతో ప్రార్థన చేయనీయడు. పాపము ఉంచుకొని ప్రార్థనలో నడిపించాడు. పరిశుద్ధాత్ముడు ఈ ప్రాముఖ్యతను గురించి యూదా తన పత్రికలో చెప్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అలా ప్రార్థన చేయడం వలన మనం కట్టబడతాం, స్థిరులుగా ఉంటాం, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం, లేఖనాలపైనే ఆధారపడి ప్రార్థన చేస్తాం. ఏదైనా సరే లేఖనాల ప్రకారంగా, లేఖనాలను దాటి మనం వెళ్ళలేం. లేఖనాల్లో ఏముందో అదే. దేవుడు ఏది చేసినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చెయ్యడు అనేది అర్థం చేసుకోవాలి. ఇది మొట్టమొదట మనం గ్రహించాలి. దేవుడు ఏది చేసినా దేవునికి వ్యతిరేకంగా ఏది చేయడు. ఆయన స్వభావం అనుసరించే చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా, ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. ఆ మాటలు చూడండి. ఆయన విరోధముగా ఏది చెయ్యడు. మొన్నటి దినమున బుధవారం సమయంలో తెల్లంలో వాళ్ళందరితో కూర్చుని సహవాసం చేస్తూ చెప్పాను. ప్రార్థన దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడా. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు బాలేదు, పలానా వాళ్ళు బాలేదు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? చాలామంది అంటారు ప్రార్థన చేయాలి, వాళ్ళు బాలేదు, వాళ్ళు రోగులుగా ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన. దేవుని వాక్యంలో అవిశ్వాసి రోగిగా ఉన్నాడు గనక వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ చెప్పడంలా. యేసుప్రభు వారు ఎప్పుడైనా ఎవరి కోసం చేశారు చూడండి, కావాల్సి వస్తే. యేసుప్రభు వారు ఎవరి కోసం చేశారు ప్రార్థన అనేది చూడండి. నేను మీకు చాలామంది గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ప్రార్థనలో నడిపించేది అదే. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17వ అధ్యాయంలో 8వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. నీవు నాకు అనుగ్రహించున్నావనియు నీ వలన కలిగినవనియు వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు. పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. వారికి లోకంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయడం ఒకటే ఒక ప్రార్థన, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి అంతే. చాలాసార్లు కూడా మనం వాళ్ళ కొరకు అని అనుకుంటాం, చేయమని చెప్పలేదు. ఏం చెప్పాడో అనే విషయాన్ని మీరు ఇర్మియా గ్రంథానికి కూడా వెళ్తే మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. చదువుతూ ఉన్నాను చూడండి. పరిశుద్ధాత్ముడు ఎలాగ ప్రార్థన చేస్తాడో చూడండి, నడిపిస్తాడో చూడండి. 14వ వచనంలో చదువుతున్నాను. కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టుకుము, ప్రార్థన చేయకుము.
వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు ఎవరు? వీళ్ళు దేవుని మాట వినని ప్రజల కొరకు ప్రార్థన చేయమని చెప్పలా, వారి రక్షణ. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, వద్దు వారి కొరకు ప్రార్థన చేయదు. అందుకే ఇక్కడ జోడు చెప్తూ ఉన్నాడు, నేను లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు. రోగం అయితే ఎవరిని పిలవమని చెప్పాడు చెప్పండి? ఎవరు వాళ్ళు పిలవమన్నారు? యాకోబు రాసిన పత్రికలో చూడండి. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే అక్కడ కూడా చదువుదాం. 14వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 14వ వచనంలో, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు అంటే ఎవరన్నమాట? ఇతడు విశ్వాసి, సంఘస్థుడు. విశ్వాసం లేని వారి కొరకు ఏం ప్రార్థన చేస్తాం? వాళ్ళలో విశ్వాసం లేదు. మత్తయి సువార్తలోనికి రండి, 13వ అధ్యాయంలోనికి కూడా వెళ్దాం. నేను చదువుతూ ఉన్నాను చూడండి. 58వ వచనంలో, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతములను చెయ్యలేదు. 13వ అధ్యాయం 58వ వచనంలో, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన, దేవుడు అవిశ్వాసం వారికి విశ్వాసంలోనికి రానియండి. ప్రభు ఎప్పుడు ఏది చేసినా వాళ్ళ విశ్వాసం రాకుండా దేవుడు కార్యం చేయలేదు. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి మూగ చెవిటి వాడు వచ్చాడు. వాడు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాడిని ఏం చేశారో తెలుసా? వాడిని బయటికి తీసుకుని వెళ్ళి వాడు మూగవాడు, చెవిటివాడు, ఈ రెండు, వాడు ప్రార్థన చేయలేడు, వెళ్ళాడు. ఎలాగ ప్రార్థన చేస్తాడు? యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే, మొట్టమొదట చెవులో ఇలాగ వేలు పెట్టి, నాలుక మీద వేలు పెట్టి, ఆకాశ వైపు కనులెత్తి అప్పుడు ప్రార్థన చేశారు. అంటే వాడికి అర్థమైంది, దేవునిందు విశ్వాసం ఉంచడం. అద్భుతం జరిగింది. ఈరోజు విశ్వాసంలోకి రాకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం వేస్ట్. పరిశుద్ధాత్ముడు విశ్వాసము లేని వారి కొరకు ప్రార్థనలో మనల్ని నడిపించడు. అందుకే ఆత్మ ఎక్కడ నడిపించాడు? ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా చూడండి, కావాల్సి వస్తే ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆత్మ. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము, అందరి కొరకు కాదు, రక్షణ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. రోగాల కొరకు ప్రార్థన చేయడం కాదు. విశ్వాసులైతే వారు దేవుని, అందుకే అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. విశ్వాసం. ఈ రోజున వాళ్ళు విశ్వాసులైతే
మనం ప్రార్థన చేస్తే ఫలిస్తుంది. వాళ్ళలో విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఏమీ జరగదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే విధానం వాక్యానుసారంగానే ప్రార్థన చేయిస్తాడు. వాక్యానికి దాటి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాడు. అందుకే అన్నాడు, ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యడు. గనక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకుందాం, విన్నాం, వాటిని అర్థం చేసుకుందాం. దేవా, శరీరంతో నేను ప్రార్థన చేయడం కాదు, ఆత్మలో ప్రార్థన చేయడం నాకు నేర్పించు. అదే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనసుతోనూ ప్రార్థన చేతను, ఆత్మతోనూ ప్రార్థన చేతను అన్నాడు. మనసు ఎక్కడో పెట్టి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. మన జీవితంలో మనసు పెట్టి ఆత్మ ద్వారా నడిపింపుతో ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆయన చిత్తానుసారంగానే ప్రార్థన చేస్తాం తప్ప ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది చెయ్యం, ఆయన వాక్యానికి విరుద్ధంగా ఏది ప్రార్థన చేయం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే మీతో సామరస్యం కలిగి, మీతో ఏకీభవించి, మీతో మమేకమై ప్రార్థన చేయాలనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం వాక్యానుసారంగానే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఆధారపడే ప్రార్థన చేస్తాం. మా సొంత శరీర నడిపింపు కాదు, స్వార్థం కాదు, ఆత్మ నడిపింపుతోనే ప్రార్థన చేస్తామనే విషయాన్ని యోధా తన పత్రికలో చాలా స్పష్టంగా మాకు తెలియచేశాడు. మేము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మేము స్థిరముగా కదలని వారంగా, విశ్వాసంలో వేరుపారిన వారమై మీ మహిమార్థంగా ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థన జీవితాన్ని నాకు, మాకు, అందరికీ ప్రసాదించమని గూగుల్ మీట్లో చేరిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ, వారందరూ కూడా దేవుని వాక్యము చేత స్థిరపరచబడి ప్రార్థనలో పురికొల్పమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.